సార్ మరోవైపు రొయ్యి రైతుల విలువల ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ పడిందా? ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అంతకుముందే ఉంది, అది చాలన్నట్టుగా ఇప్పుడు ఇంకా ఈ మధ్య పెంచేసరికి ఇప్పుడు రొయ్యలు పంపే వాళ్లకు 59% అవుతున్నది ట్యాక్స్. 59% వాళ్ళు టారిఫ్ కట్టాల్సి వస్తుంది. అంటే రూపాయికి 59 పైసలు. అంతే కదా, రూపాయికి 59 పైసలు. దాంతో రొయ్యల రైతులు చాలా బాధపడిపోయి అసలు ఆ వ్యాపారమే ఒక విధంగా సంక్షోభంలో పడే పరిస్థితి వచ్చింది. ఇంకో ఆశ్చర్యకరమైనది ఏమంటే ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా అగ్రభాగం. దేశంలో పంపించే వాళ్ళల్లో సగానికి సగం రైతులు రొయ్యలు ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తాయి. ఉదాహరణకు 20% సుంకాలు ఇదివరకే ఉంటాయి. 5.76% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, 3.96% యాంటీ డంపింగ్ డ్యూటీ, మొత్తం కలిసి 59.72% ఇప్పుడు అంటే దాదాపు 60% సుంకం అన్నమాట. సో దేశం మొత్తంలో 21 మంది ఆక్వా ఎక్స్పోర్టర్స్ ఉంటే వీళ్ళలో 171 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 171 కంపెనీల్లో 60% ఆంధ్రప్రదేశ్. భారతదేశం యొక్క రొయ్యల ఎగుమతిలో 60% ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది. ఈ మొత్తంలో అమెరికాకే 40% వెళ్తాయి. మీకు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ మీకు 100 రూపాయలది 160 రూపాయలు అవుతుందో వెంటనే మీకు పోటీ కాంపిటీషన్ దీనంతట్లో మనం దెబ్బతినే ఒక పరిస్థితి. పైగా అక్కడ లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే మధ్యవర్తులు ఆ వ్యవస్థ వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ మొత్తం ఒక దీంతో మీకు తెలుసు కదా, గోదావరి జిల్లాలో ఆక్వా ఎక్స్పోర్ట్, ఆక్వా జోన్స్ అవన్నీ కూడా మొత్తం అక్కడ ఆర్థిక జీవితము, సామాజిక జీవితం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఇది ప్రతిష్టంభనలో పడిపోయిందో ఒక విధంగా అది చాలా తీవ్రమైన ప్రభావం పడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. భారతదేశం నుంచి అయితే మేము ఇంకా రొయ్యలు కొనము అని అమెరికాలో చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంత భారీగా మేము ఎక్కడని. పోనీ ట్రంప్ ఏదన్నా అంటే మనం ట్రంప్ది కూడా తర్వాత మాట్లాడచ్చు. ఆయనేమే ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా పెంచడం తప్ప ఆయన తగ్గించే అవకాశం లేదు. ప్రభుత్వాలు ఏమైనా రిజర్వ్ ఫండ్స్ అవి పెట్టి కొంచెం ఆదుకుని ప్రత్యేకమైన నిర్ణయాలు చేస్తాయంటే ఆ పరిస్థితి కూడా ఏమీ కనిపించడం లేదు. దాంట్లో చాలా ఆందోళన వెళ్ళిపుస్తున్నారు. మొత్తం ఇవన్నీ మూతపడేటట్టుగా ఉన్నాయి. ఈ హ్యాచరీలనండి, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, ఐస్ ఫ్యాక్టరీలు, చెరువులు సరే ఇవన్నీ ఏమవుతాయి, ఒక తీవ్ర సంక్షోభ పరిస్థితి. ఒక ఆక్వా బేస్డ్ ఎకానమీ అన్నది చాలా సంక్షోభంలోకి పడిపోతుంది. ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య 1-2 సార్లు విషయం పరిశీలించండి, మాట్లాడని చెప్పిన మాట నిజమే. కానీ ఒకటేమో నిధులు కావాలి, రెండవది ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కావాలి, మూడవది ఆల్టర్నేట్ రూట్స్ వాళ్ళకి చాయిస్ అదే ఆప్షన్ కూడా కలిగించాలి.